మీడియా మిత్రులకంతా నమస్కారం. ఈరోజు నన్ను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే, నిన్న మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే సాయిప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను. నేను చేసిన తప్పేమిటి? నేనేమన్నా అవినీతి చేసినానా? ప్రజల నుండి దోచుకున్నానా? లేదా ఆఫీసర్లను బెదిరించినానా? ఏమీ లేనిదే నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నన్ను దించడానికి ముఖ్యమైన కారణం డబ్బు కావాలి వాళ్ళకి. ఫస్ట్ ఇంతకుముందే ఎలక్షన్కి ముందే మాట అయింది. ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్గా చేయాలని వాళ్ళకి మాట అయింది. కాకపోతే నాకు ఈ పైన నుండి సీల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. చైర్మన్ సీటుకి నాకు అక్కడ నుండి పైన నుండి వచ్చిన దానికి వీళ్ళు ఏం చేయలేకపోయినారు. లేకపోతే ఇంతకుముందే నాగరాజుకి భార్యకి పోయేది సీటు. అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని 1.5 లక్ష కౌన్సిలర్లకి, 5 లక్షలు వైస్ చైర్మన్ నరసింహ గారికి. మరి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు. ఆ డబ్బు ముట్టినందువల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు. మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు, ఆయన పేరేమి కాదు, ఎస్పీ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాటలు నమ్మి ఒక్క విధంగా ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు. నాకు కూడా ఒక విషయం తెలపాలి కదా. ఆయన జిల్లా అధ్యక్షుడయ్యి నేనేం పార్టీ మారలేను కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా, నీదేం తప్పు నేను నాకు తెలిపి ఇవ్వాలి కదా. ఆయన నాకు తెలిపకుండానే ఈయన కూడా ఎవరు మేయరు, కర్నూలు మేయరు రామయ్య కానీ సపోర్ట్గానే పోయి కలెక్టర్ గారికి ముగ్గురు కలిసి ఇచ్చినారు. వీళ్ళు మా ఆదం తరఫున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు. కానీ నాకు తెలియకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు. మొత్తానికి అంతా డబ్బుమయం. ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు. సాయన్న నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకు నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నాడు సాయన్న. అది కాదు, నా భర్త పార్టీకి దూరం కాలేడు. పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త. ఆయన సాయిప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైనాడు, పార్టీకి దూరమైనాడు. ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలోకి చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయిప్రసాద్ రెడ్డి గారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో ఆయన చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోరుతున్నాను, నాకు న్యాయం జరగాల. నేను చేసిన తప్పేంటి? నన్ను చేసిన తప్పేంటి? నా తప్పు చూపించి చెప్పమని. పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది, సాయిప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది. ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు, ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడని చెప్పుకుంటూ తిరిగినాం మేము. అది కూడా కనికరం లేనట్ట నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలో మీరే అర్థం చేసుకోవాలో, మీకు అందరికి తెలుసు. ఇంకో విషయము, ఇది మున్సిపల్ చైర్మన్ సాయిప్రసాద్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నిక చేయరు. సాధారణ కౌన్సిల్ సభ్యులు మెజారిటీ చూపించే మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇప్పుడు వాళ్ళే వద్దనుకున్న తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ మీద అభాండాలు వేయడం ఎంతవరకు? వాళ్ళే ఎన్నుకుంటారు కరెక్ట్. కాకపోతే నాకు పైనుండి వచ్చింది, సీల్ కవర్ పైనుండి వచ్చింది. వాళ్ళు ఎన్నుకునేది ఫస్ట్ నాగరాజుని ఎన్నుకోవాలనే ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి. నాగరాజు భార్యని లోకేశ్వరిని ఎన్నుకోవాలనే వచ్చి వాటికి ప్రమాణం స్వీకారం చేసేంత ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్గా ఉండేది. ఆడ సీల్ కవర్ అక్కడ నుండి పైనుండి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. మాకెవరు చెప్పలేదు.
చెప్పలేదే 2.5 సంవత్సరాలని ఎవరు చెప్పలేదే. 2.5 సంవత్సరాలు అంటే మేము ఆ రోజే వద్దంటున్నాం. అసలు మాకు అడిగిందే లేదు, మేము ఈ పదవిని అడిగిందే లేదు. పైనుండి అందరి శాఖల సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాలు వచ్చిందో నాకు తెలియదు. పైనుండి వచ్చింది, మేము ఉన్నాం అంతే. వైసీపీ పార్టీలో ఉంటే సంవత్సరం వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, బలం కూడా చేసుకోవచ్చు. వైసీపీ పార్టీలోనే ఉన్నాను. మా సభ్యులే, కాకపోతే డబ్బు మయము చెప్తున్నాను కదా, డబ్బులు కావాలా వాళ్ళకి అంతే. మన దగ్గర డబ్బులు లేవు, నేను పేదరాళ్ళని, నేను ఎవరికి ఇచ్చుకోలేను కూడా. దాన్ని దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే, ఏం లేదు అక్కడ. డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు అంతే, ఏం లేదు. కౌన్సిలర్లకి 1.5 లక్ష కౌన్సిలర్లకి ఆల్రెడీ 50,000 ముట్టిపోయినాయి. నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు, అడిగినారు, రాజీనామా చేయమని అడిగినారు. న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తాను. కంటిన్యూ వాళ్ళ నుండి సమాధానం వచ్చేంత వరకు కంటిన్యూ కొనసాగిస్తాను. 2-3 రోజులు అది చేస్తాం ఖచ్చితంగా. పార్టీ నుండి అక్కడ నుండి పైన రాని జగన్ అన్నది చెప్పని ఖచ్చితంగా చేస్తా. దాన్ని ఫస్ట్ సాయిప్రసాద్ రెడ్డి గారు అడిగినాడు, రాజీనామా చేయమని అడిగినాడు. కానీ 8 నెలలు టైం అడిగినాం, మేము చేయమని కూడా చెప్పలేదు. 8 నెలలు టైం అడిగినాం, కాదన్నాడు. 4 నెలలు అన్నాడు, 4 నెలలు టైం అడిగినాం, మళ్ళీ అది కూడా కాదన్నాడు. సరే అది కూడా వద్దు, సాయంత్రం కౌన్సిల్ సభ్యులందరినీ కూర్చోబెట్టి మద్దతు ఎవరి పక్క ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇద్దామన్నాడు. అట్లా కూడా సరే అని ఒప్పుకున్నాం. మేము ఒప్పుకున్నాక సరే ఇంటికి పోండి అని మేము ఇంటికి వచ్చిన గంటకే కౌన్సిలర్లను పిలిచి, అంటే అందరూ తీసుకోలేరులే, కొంతమందికి 50,000 పంచినారు. ఎవరు? చంద్రకాంత్ రెడ్డి పంచినారు. చంద్రకాంత్ రెడ్డికే చెప్పినాడు సాయన్న, అందరిని కూర్చోబెట్టి ఎవరికి ఎక్కువ మద్దతు వస్తే వాళ్ళనే పెడదాం చైర్మన్గా అని చెప్తే ఆయన కూర్చోబెట్టుకున్నాం. మధ్యలోనే డబ్బులు పంచినాడు. డబ్బులు పంచిన దానికి మేము చేయమని చెప్పినాం, రాజీనామా చేయము. అందరిని కూర్చోబెట్టింటే అదొక లెక్క అవుతుండే. కూర్చోబెట్టకుండా మీరు డబ్బులు పంచి చెయ్యంటే మేము ఎట్లా చేస్తాము? మేము ఊరుకునే రాజీనామా చేస్తే ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పుకోవాలా? నేను అడుగుతారు కదా, డబ్బులు ఎంత తిన్నారో అందుకే రాజీనామా చేసినారు అంటారు కదా. నా తప్పేం లేదని నేను నిరూపించుకోవాలి కదా, అందుకే కూర్చున్నాను. అవును, ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అదే చెప్తాను. ఎందుకంటే స్థానిక ఇక్కడ ఉండేది మనకి ఎమ్మెల్యే పేరు పెంచుకోవాలంటే మనకి ఎక్కడ ఉన్న సీఎం పేరు వాడకూడదు, ఈయన పేరు కూడా పెంచాలి కదా. అందుకే ఈయన ఇచ్చాడని చెప్తున్నాను కదా. నేను ప్రతిపక్షంలో లేనే, నేను ఆయన పార్టీలో. ఎవరు అంటే ఇంకా ఇంతవరకు తెలియదు కదా, నిన్న తెలుసు కదా. అంటే ఆ రోజు అడిగినా రాజీనామా చేయమని వచ్చినాము అంతే, చేయమని వచ్చినాము. అవును, డబ్బులు తీసుకున్నారు అట్లయితే చెప్తాము. ఆ రోజు ఇచ్చినారు, 50,000 ఇచ్చినారు. తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, మాకు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు. లేదు, 1 రూపాయి లేదు, మాకు ఫ్రీనే వచ్చింది. ఫ్రీ ఎందుకు వచ్చిందంటే జగన్ నుండి సీల్ కవర్ వచ్చిన దానికి మాకు ఫ్రీ వచ్చినట్లు, లేకపోతే ఇది కూడా డబ్బులకే అప్పుడే పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఎవరికైతే మద్దతు పలుకుతున్నారో వాళ్ళకే అయింది మాట. కాకపోతే అక్కడ నుండి వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అప్పుడు పాచిక పారలేదు, ఇప్పుడు పారగొడుతున్నారు అంతే, ఏమీ లేదు. అక్రమంగా ఎందుకు చేస్తాము చెప్పు? అక్రమంగా నేను బీజేపీలో తిరిగి బీజేపీ కండ వేసుకొని ఏమైనా తిరుగుతున్నానా? ఎక్కడ తిరిగినాను? ఎమ్మెల్యేతోనా ఏమైనా ఒకసారైనా మాట్లాడినానా చెప్పు? ఫోన్లో మాట్లాడినానా? సపరేట్ మాట్లాడినానా? ఎక్కడైనా మాట్లాడినానా చెప్పండి. మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా, నేను ఎక్కడెక్కడ తిరిగినదంతా తెలిసే ఉంటుంది కదా. కానీ వాళ్ళ కండ వేసుకున్నా పార్టీ మారినప్పటి నుండి ఎమ్మెల్యే ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యే ఎలా చెప్తే అలాగే కొనసాగుతుంది అట్లయితే చదువుతాం అని చెప్పేసి
అట్లా చెప్తున్నారు కదా మేడం వాళ్ళు. అట్లా ఎట్లా చెప్తాము? అవును చెప్తాడు ఆయన, మస్తు చెప్తాడు. అది అట్లా చేస్తాం చెప్పు? వాళ్ళ మాట ఎట్లుంటాం? అది ఎట్లా ఏది కరెక్ట్ అయితే అది చేస్తాం తప్ప అనవసరంగా చెయ్యం కదా. బిల్లుల పరంగా అన్నాడు ఆయన, బిల్లులు అది చేయకుండా బిల్లు ఎట్లా చేస్తారు? ఆయనే ఇచ్చినాడు మీడియాకి. ఇది బీజేపీ వాళ్ళు పనులు జరగకుండా బిల్లులు చేసుకుంటున్నారని. అలాంటప్పుడు నేను ఎట్లా ఒప్పుకుంటాను చెప్పు? పని చేయకుండా బిల్లు ఎట్లా చేస్తాము? పనులు చేయదు బిల్లు చేయం కదా. అది ఆపిన దానికి వాళ్ళకి ఇది అంతే, ఏం లేదు. ఆపినందుకే ఆ బిల్లు నేను ఆపినందుకే ఫస్ట్ ఆపింది వాళ్ళే, పని చేయలేదని ఆపింది వాళ్ళే. తర్వాత ఎందుకు ఆమోదం తెలిపినారు వాళ్ళు? ఎందుకు వాళ్ళకి డబ్బులు ముట్టిన దానికి వైస్ చైర్మన్లకి డబ్బులు ముట్టినాయి, నరసింహులు గారికి డబ్బులు ముట్టినాయి. కారణం అదే, ఇది కూడా ఒకటి కారణం. ఇది కూడా ఒకటి కారణం. మొత్తానికి అక్కడ నాగరాజుని చేయాలని ఇదే కారణం కాదు. చైర్మన్ ఛాంబరు వైస్ చైర్మన్ నరసింహులు గారికి ఇవ్వలేదు నేను. చైర్మన్ ఛాంబర్ అదే మన లార్జా హోటలా ఆయనకి ఇచ్చేకి? అట్లా ఇచ్చేకుందా చెప్పండి, మీరే చెప్పండి. ఇచ్చేకుందా? అట్లా లేదు కదా ఇచ్చేకి. ఆయనకి పొద్దున ఆఫీసర్లు కూడా వచ్చిండే వెళ్ళారు. పొద్దునే 8:30, 9 వచ్చింటాడు. రాత్రి 10 అయితే కూడా పోడు ఛాంబర్ నుండి. ఛాంబర్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చెయ్యని దానికి ఈ సాయన్నకి అన్ని 1కి 2 చెప్పి ఈ తీర్మానం దగ్గర వరుస తెచ్చినాడు. మెయిన్ పాత్ర ఆయనదే, మెయిన్ పాత్ర. వైస్ చైర్మన్ నరసింహులు, రెండో వైస్ చైర్మన్ గారు నరసింహులదే మెయిన్ పాత్ర. అది లార్జ్ కాదు కదా, ఇచ్చేక ఆయనకి ఇచ్చేకుందా? లేదు కదా. ఏదైనా పని మీద వస్తే ప్రజలు పని మీద వస్తే కూర్చోబెట్టి 2 మాటలు చెప్పి ఆ సంబంధించిన వాళ్ళు ఏం పని మీద వచ్చింటే ఆ సంబంధించిన అధికారులను పిల్లంపించి మాట్లాడి వాళ్ళకి చేసి పంపించే 5-10 నిమిషాలలో అయిపోతుంది. పొద్దు నుండి సాయంత్రం వరుసకి ఏం అవసరం ఉంటుంది ఛాంబర్లో? ఆయనకు ఛాంబర్ ఇయ్యని దానికి ఇదంతా రంకు అంతే, ఏమి లేదు. 1కి 2 చెప్పి సాయన్నకు చెప్పి ఇదే వైరల్ చేసిండేది ఆయన.